మొదటి ముక్క టేస్టీగా బాగుంటుంది, రెండోది స్పైసీగా ఉంటుంది, ఇక మూడో ముక్క వామో వామిటింగ్ వచ్చేస్తుంది. ఆ ముక్కలు ఎక్కడో కాదు, ద ఫేమస్ హౌస్, అదే పిస్తా హౌస్. పిస్తా హౌస్లో బిర్యానీ తింటే రోగాలు కొని తెచ్చుకోవాల్సిందే. పిస్తా హౌస్లోని బిర్యానీ చూడటానికి ఘుమఘుమలు, నోరూరించే రుచులు పైకి మాత్రమే కనిపిస్తాయి. లోపల చూస్తే మాత్రం అంతా అపరిశుభ్రత. అక్కడ తయారు చేసిన బిర్యానీ తింటే ఇక అంతే, ప్రాణాలు గోవిందా, రోగాలు కొని తెచ్చుకున్నట్టే. అది పిస్తా హౌస్ కాదు, రోగాల దిబ్బ అని చెబుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో పిస్తా హౌస్ కు వెళ్తే నోరూరించే బిర్యానీ ఉంటుందని, కడుపు నిండా లాగించొచ్చు అని అందరూ పిస్తా హౌస్ కు క్యూ కడుతుంటారు. కానీ అక్కడ తయారు చేసే బిర్యానీ పొట్ట విప్పితే అన్ని పురుగులే ఉంటాయి, పైకి మాత్రం నోరూరించే గుమగుమలు ఉంటాయి. కానీ అది తిన్నారో రోగాలు పక్కా అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పిస్తా హౌస్ లో గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల ఆ హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లోని పిస్తా హౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 25 రెస్టారెంట్లను చెక్ చేసి 23 చోట్ల శాంపిల్స్ ను సేకరించారు. 11 చోట్ల కిచెన్లు తడిగా ఉండటంతో పాటు ఇంకొన్ని చోట్ల పాకుడు ఉన్నట్లుగా గుర్తించారు. మూతలు లేకుండా డస్ట్బిన్లు ఉన్నాయని, డ్రైనేజీ నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని తేల్చారు. గోడలకు కూడా పాకుడు ఉందని, విరిగిన టైల్స్, రిఫ్రిజిరేటర్లు శుభ్రం చేయకపోవడం, కిచెన్లలో ఎలకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతున్నాయని, కిటికీలకు మెస్లు లేకపోవడమే కాకుండా అపరిశుభ్రంగా ఉన్నాయని తేల్చారు. అంతేనా అంటే అపరిశుభ్రతతో పాటు అనారోగ్యానికి దారితీసే కెమికల్స్ వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తేల్చారు. తుప్పు పట్టిన రిఫ్రిజిరేటర్తో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నారని చెప్పారు. దీంతో మాంసం విషతుల్యం కావడంతో పాటు ఆహార ప్రియుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చెబుతున్నారు. ఇక తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆహార పదార్థాలు నేలపై నిల్వ చేయడంతో పాటు కోల్డ్ రూమ్ స్టోరేజ్ టెంపరేచర్ రికార్డులు మెయింటైన్ చేయడం లేదని తెలుసుకున్నారు. తనిఖీల రిపోర్టులను ఆయా జోనల్ కమిషనర్లకు అందజేశారు. వీటి ఆధారంగా జోనల్ కమిషనర్లు నోటీసులు జారీ చేయనున్నారు. ఇక శాంపిల్స్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. సాల్మాన్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఎక్కడెక్కడ తనిఖీలు చేయడం జరిగింది? ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? ఎప్పుడైతే తనిఖీలు చేస్తారో ఈ యొక్క తనిఖీలకు సంబంధించి ఎప్పటికప్పుడు మొత్తానికి పిస్తా హౌస్ ఎవరైతే ఈ యొక్క బిర్యానీ సెంటర్లు నడుస్తున్నారో పెద్ద ఎత్తున దానికి సంబంధించి అయితే ఎలాంటి నాణ్యత లేకుండా ఈ యొక్క చికెన్ కానీ లేకుంటే
ప్రతి వస్తువు అంటే బండరాలైతే మొత్తం పూర్తిగా బొద్దింకలతోటి, ఎలుకలతోటి పెద్ద ఎత్తున ఈ యొక్క పిస్తా హౌస్ సెంటర్‌లో అయితే పెద్ద ఆహ్, అంటే గలీజ్‌గా కనబడతది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసిన అప్పుడే గాని వీళ్ళు దీనికి సంబంధించి పూర్తిగానైతే ఈ యొక్క పరిశుభ్రత లేకుండా మొత్తానికి అంటే మనుషులు వచ్చి తినే దానికంటే అధ్వానంగా ఈ యొక్క పిస్తా సెంటర్‌లయితే నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటి మీద ఫుడ్ సేఫ్టీ అధికారులైతే పెద్ద ఎత్తున తనిఖీలు చేసి వారికి ఫైనేసినా దానికి సంబంధించి అప్పటికప్పుడు ఫైన్‌లు కట్టుకొని ఉంటున్నారు తప్ప, దాన్ని పూర్తిగా అంటే నాణ్యతమైన భోజనం అందించేందుకైతే ఈ యొక్క ఆహ్, స్ బిర్యానీ సెంటర్‌లయితే నాణ్యత చూపించడంలో కొంత లోపమైతే ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద అనేక కేసులు కూడా మొత్తం కుప్పలు కుప్పలుగా యొక్క కేసులైతే నిండి ఉంటున్నాయి. ఇలాంటి వారి మీద ఖచ్చితంగా చాలా మందైతే వినియోగదారుల ఫోరం వారు గూడా ఖచ్చితంగా ఈ యొక్క బిర్యానీ సెంటర్‌ల మీద ఆహ్, క్రిమినల్ కేసులు నమోదు చేసి అదేవిధంగా కోర్టుకెళ్ళిన సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బిర్యానీ సెంటర్‌లకు చాలా మంది అంటే ప్రజలు గూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా మనం బిర్యానీ తెచ్చుకొని అంటే ఈ పూటకి అండుకోకుండా ఈ యొక్క బిర్యానీ తెచ్చుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి వాటిని గూడా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బిర్యానీ సెంటర్‌లు నడుపుతున్నారో వారైతే పూర్తిగా మనుషుల ప్రాణాలతోనైతే చెలగాటమాడే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క బిర్యానీ సెంటర్‌లలో పూర్తిగా బొద్దింకలు గాని, లేకుంటే ఎలుకలు గాని చాలా మంది అలాంటి ఫుడ్ తిన్న వారైతే చాలా మంది ఆహ్, వాంతులు చేసుకొని హాస్పిటల్‌లో చికిత్స పొందిన సందర్భాలైతే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనైతే ప్రజా సంఘాలు లేకుంటే కంటెంప్ట్‌కి సంబంధించి చాలా మందైతే కోర్టుకెళ్లారు. ఖచ్చితంగా ఈ యొక్క బిర్యానీ సెంటర్‌ల మీద ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అవకాశం ఉంటే ఖచ్చితంగా వారి యొక్క లైసెన్స్‌ను గూడా మొత్తానికే పూర్తిగా తొలగించాలనైతే ఈ యొక్క ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా వీరు ప్రజలతోటి చెలగాటమాడుతున్నారు. ప్రజా ప్రాణాలతోటైతే చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనైతే చాలా మంది వినియోగదారుల ఫోరం గూడా కోర్టుకెళ్ళిన సందర్భాలున్నాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజధాని అని చెప్పుకునే హైదరాబాద్‌లో ఇలాంటి మోసాలైతే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మంచి నాణ్యమైన ఫుడ్‌ను అందించకుండా లేకుంటే చికెన్ కుళ్ళిపోయిన వాతోటి అదే విధంగా ఒక 3, 4 రోజుల క్రితం తీసుకొచ్చిన చికెన్‌ని ఈ యొక్క ఫ్రిడ్జ్‌లలో పెట్టి పెద్ద ఎత్తున అయితే అయితే సాల్మన్ బిర్యానీ సెంటర్‌ల మీద బిర్యానీ చేసి ప్రజలకైతే అంటగడుతున్నారు. అవి తిన్న ప్రజలు చాలా మందైతే వాంతులు లేకుంటే హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న సందర్భాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క బిర్యానీ సెంటర్‌ల మీద ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులైతే దాడులు చేయాలి. అదే విధంగా కొంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద గూడా అంటే మనం చూసుకున్నట్లయితే వారు తాత్కాలికంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి వెళ్తారు. ఎందుకంటే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలైతే పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం గూడా ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అవినీతికి పాల్పడితే వారి మీద కూడా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క బిర్యానీ సెంటర్‌లు తనిఖీలు చేసే సందర్భంలో కూడా అక్కడ నాణ్యత గనుక లోపిస్తే ఖచ్చితంగా బిర్యానీ సెంటర్‌లను క్లోజ్ చేసి ఖచ్చితంగా వారు వాడే నూనె గాని లేకుంటే దానికి సంబంధించి జిగుడు పదార్థం అనే విధంగా ఖచ్చితంగా అలాంటి వాడతారు. ఎప్పటికప్పుడు అవి ఆహ్, ఆహ్, డ టైం అయిపోయిన తర్వాత కూడా వాటిని వినియోగించడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహ్, వారానికి ఒక్కసారైనా కనీసం ఆ యొక్క ఈ బిర్యానీ సెంటర్‌ల మీద తనిఖీలు చేసి వారి మీదనైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలనైతే వినియోగదారుల ఫోరం అయితే డిమాండ్ చేస్తుంది. ప్రజలు కూడా ఖచ్చితంగా నాణ్యమైన భోజనాన్ని అందించే వాటినే ఖచ్చితంగా ఎన్నుకోవాలి. అలాంటి వాటి హోటళ్ళకే వెళ్లి ఈ యొక్క ఆహ్, తినే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ తిని మీ యొక్క ప్రాణాల మీదకైతే ముప్పు తెచ్చుకోకుండా ఉండాలనైతే ఈ యొక్క వినియోగదారుల ఫోరం గాని లేకుంటే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులైతే కోరుతున్నారు. అయితే సాల్మాన్ ఏవైతే పిస్తా హౌస్‌కి సంబంధించి విషయాలు వెలుగులోకి వచ్చాయో వాటికి సంబంధించి అటు పిస్తా హౌస్ యాజమాన్యం ఏదైనా స్పందించడం జరిగిందా? అంటే తనిఖీలు చేశాక చాలా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి.
మనం చూస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఈ యొక్క పిస్తా బిర్యానీ సెంటర్‌లో అంటే పెద్ద ఎత్తున అక్కడ జరిగే దందా అంటే ఈ యొక్క కుళ్ళిపోయిన మాంసాన్ని తీసుకొచ్చి వీరు బిర్యానీ సెంటర్‌లో తయారు చేస్తున్నారు. అక్కడ చూస్తే అంటే గుమగుమలాడే వాసనతోటైతే ఈ యొక్క ప్రజలైతే ఈ యొక్క బిర్యానీ సెంటర్‌లోకెళ్ళి ఖచ్చితంగా వాటిని ఇంటికైనా పార్సెల్ తీసుకొచ్చుకోవాలి. లేదంటే బిర్యానీ సెంటర్‌లలో కుటుంబం అంటే ఫ్యామిలీతోని కలిసి వెళ్లి ఈ యొక్క పిస్తా బిర్యానీ సెంటర్‌లో అయితే బిర్యానీ తినేందుకైతే పెద్దగా అందరూ కుటుంబాల కొద్దీ వీకెండే హాలిడే వస్తే గనుక ఖచ్చితంగా ఈ యొక్క వీకెండే హాలిడేలో కుటుంబ సమేతంగా వెళ్లి ఆ యొక్క బిర్యానీ సెంటర్‌లలో తినడానికైతే ఇష్టపడతారు. కానీ అక్కడ ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు? వారు తీసుకొచ్చే చికెన్ ఎక్కడిది? లేకుంటే కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు లేకుంటే దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఆహ్, వెజిటబుల్ కూడా పాడైన వెజిటబుల్‌గా తీసుకొచ్చి ఆ యొక్క బిర్యానీ సెంటర్‌లలో అంటే మసాలాతోటి లేకుంటే మంచి వాసన వచ్చే విధంగా ఈ యొక్క వాటిని వండడంతో తిన్న తర్వాత అప్పుడు తెలుస్తది. అంటే ఖచ్చితంగా ఈ యొక్క మనం డబ్బులు పెట్టుకొని తిని మీదగా అంటే ఒక రోగాన్ని తీసుకొచ్చుకునే విధంగా హాస్పిటళ్లలో చేరి పెద్ద ఎత్తున అయితే ఎవరైతే ఈ యొక్క కలుషితమైన ఆహారమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క వారి యొక్క కిచెన్‌లోకెళ్తే కూడా ఖచ్చితంగా కత్తులు అంటే వెజిటబుల్ కట్ చేసే కత్తులు గాని, లేకుంటే మటన్, చికెన్ కట్ చేసే కత్తులు గాని, అంటే పూర్తిగా అవి చిలుం పట్టి లేకుంటే ఎప్పుడో తీసుకొచ్చిన వాటిని అదే విధంగా ఎక్కడైతే తరగడానికి చేస్తారో అవి కూడా అపరిశుభ్రంగా ఉండి లేకుంటే మొత్తానికైతే వాటర్ కూడా వాడే వాటర్ కూడా కొన్ని సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ తోటి చాలా ఎఫెక్ట్‌గా ఉంటది. ఎందుకంటే వాటర్ తోటి కూడా వాంతులు, విరేచనాలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒక సందర్భంలో ఒకవేళ క్యాన్ వాటర్ గనుక రాకుంటే అంటే మినరల్ వాటర్ గనుక అందుబాటులో లేకుంటే ఖచ్చితంగా ఆ యొక్క జనరల్‌గా అంటే బాత్రూమ్‌లలో యూజ్ చేసే వాటర్ గాని లేకుంటే ఆ వాటర్ అయితే యూజ్ చేసే సందర్భాలైతే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ యొక్క సందర్భంలో వీరికి ఒకవేళ పెద్ద ఎత్తున ఆహ్, పెద్ద ఎత్తున కస్టమర్‌లు పెద్ద ఎత్తున రావడంతో పాటు వాటర్ గనుక లేకపోతే ఖచ్చితంగా అలాంటి వాటినే వినియోగించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎప్పటికప్పుడు అధికారులు కూడా అలాంటి హోటళ్లను గుర్తించాలి. ఒక పిస్తా హోటలే గాదు. అంటే ఇది హైదరాబాద్‌లో ఇలాంటి హోటళ్ళు అంటే పెద్ద పెద్ద హోటళ్ళు అనుకుంటాం గానీ, ఖచ్చితంగా ఆ యొక్క హోటల్‌లో వండే ఫుడ్డు ఎలా ఉంది? లేకుంటే కిచెన్‌లు ఎలాగా ఉన్నాయనేదైతే ఖచ్చితంగా పరిశీలించాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే ప్రజల ప్రాణాలతోటి ఆటలాడుకునేది బిర్యానీ సెంటర్‌లు, హోటళ్ళయితే దానికి పెద్ద ఎత్తున వత్తాసు పలుకుతున్న ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులనైతే ఖచ్చితంగా వారు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలి. ఒకవేళ వారు తనిఖీలు చేయకుంటే ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క ఫుడ్‌ని తీసుకున్న వారు అనారోగ్యం పాలైతారో ఖచ్చితంగా వారికైతే పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే అలాంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకొని శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. అవకాశం ఉంటే వారిని సస్పెండ్ చేసే అవకాశం కూడా కల్పించాలని అయితే వినియోగదారుల ఫోరం అయితే చాలా సార్లు ఈ యొక్క కంటెంట్‌కెళ్ళిన సందర్భాలైతే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క హైదరాబాద్‌లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్‌లలో కూడా ఇలాంటి బిర్యానీ సెంటర్‌ల మీద అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలనైతే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే హోటళ్లు నిర్వహిస్తున్నారో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే వినియోగదారుల ఫోరం అదేవిధంగా ప్రజా సంఘాలు ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు రావడం జరిగిందో తనిఖీ చేయడానికి ఆ రోజు కొన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయి అంటారా? అంటే మనం చూసుకున్నట్లయితే అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలైతే చాలా జరిగాయి. ఖచ్చితంగా ఈ యొక్క పిస్తా సెంటరే కాదు, పిస్తా బిర్యానీ సెంటరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు బిర్యానీ అంటే చాలా మంది అయితే ఇష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి అయితే బిర్యానీని ఇష్టపడతారు. ఖచ్చితంగా ఈ యొక్క హైదరాబాద్‌లో ప్రతి హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేసే బాధ్యత ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటది. అదే విధంగా వీరికి ఏదైనా ఇబ్బందులు గనుక ఎదుర్కొంటే ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ వారిని అయితే తీసుకొని వెళ్లి ఖచ్చితంగా
అలాంటి వాటి మీద ఏది దాడులు చేయాలి, ఎప్పటికప్పుడు దాడులు చేసి అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చికెనే కాదు, మటనే కాదు. అంటే చాలా సందర్భంలో కూడా మనం గతంలో కూడా చూసాం. అంటే చికెన్‌కు బదులు వేరే విధంగా మటన్‌కు బదులు ఇలాంటి వేరే మటన్‌ను వినియోగించిన సందర్భాలైతే చాలా మనం సోషల్ మీడియాలో గాని లేకుంటే గతంలో ఇలాంటి సంఘటనలైతే జరిగినాయి. ఖచ్చితంగా బిర్యానీ సెంటర్‌లలో ఎలాంటి చికెన్ వాడుతున్నారు, లేకుంటే మటన్ కూడా ఎలాంటి మటన్ వాడుతున్నారు అనేదైతే అధికారులైతే ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. ఎందుకంటే ఈ యొక్క చికెన్ కూడా అంటే చచ్చిన కోళ్ళతో పాటు తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి ఆ యొక్క చికెన్ బిర్యానీ వండే క్రమంలో కొంత ఇబ్బందులు అంటే ఎవరైతే బిర్యానీ తింటారో ఆ యొక్క చనిపోయిన కోళ్ళతో పాటు బిర్యానీ తిన్న వారైతే అనారోగ్యం పాలై ఖచ్చితంగా వారు హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు చికెను, ఏ చికెన్ సెంటర్‌కి వెళ్లి తీసుకొస్తున్నారు, ఈ యొక్క వెజిటబుల్ కూడా ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసే క్రమంలో కాకుండా వారి యొక్క లగ్జరీ బుక్‌ను కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలి. వారు తీసుకొచ్చిన చికెన్ ఎంత, లేకుంటే ఈ యొక్క ఇన్ అవుట్ అయితే ఖచ్చితంగా పరిశీలించాలి. ఎప్పటికప్పుడు ఆ యొక్క బుక్కులను కూడా తనిఖీలు చేయాలి. అలాంటి తనిఖీలలో చాలా పెద్ద ఎత్తున అయితే అవినీతి అయితే బయటపడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో తీసుకొచ్చి చికెన్‌ను వీళ్ళు వారాల కొద్దీ తీసుకొచ్చి ఆ యొక్క చికెన్‌ను డీప్ ఫ్రిడ్జ్‌లలో పెట్టి మళ్ళీ ఎక్కడైతే వారికి చికెన్ బిర్యానీ ఆర్డర్ వస్తుందో అదే చికెన్ తీసి వండడంతో పాటు చాలా అనారోగ్యం పాలైన సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ యొక్క టేస్ట్ కోసం అయితే మసాలాలు వాడి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలనైతే ఆకర్షిస్తున్నారు. లేకుంటే ఏదన్నా పండగ ఫెస్టివల్ అయితే మీకు ఆఫర్ ఇచ్చి ఈ యొక్క బిర్యానీ తీసుకునే విధంగానైతే పెద్ద పెద్ద ఆఫర్లు అయితే పెడతారు. ఈ యొక్క ఆఫర్లను చూసి కూడా ఈ యొక్క కస్టమర్లు అయితే మోసపోతున్నారు. ఖచ్చితంగా మీరు చికెన్ బిర్యానీ సెంటర్లకు వెళ్ళే క్రమంలో ఖచ్చితంగా వాటిని పరిశీలించాలి. అలా పరిశీలించిన తర్వాతనే ఆ యొక్క హోటళ్ళకు గాని లేకుంటే వెళ్ళి కుటుంబ సమేతంగా మీరు వెళ్తున్నారు గనుక ఒకవేళ జరగరాంది జరిగితే ఖచ్చితంగా కుటుంబం అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటది. ఈ యొక్క చికెన్ బిర్యానీ కోసం మీరు వెళితే ఖచ్చితంగా మీ యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడిన అధికారులు ఉంటారు. అదే విధంగా హోటళ్ళు ఉంటాయి. అలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగానైతే ఖచ్చితంగా అధికారులు వాటి మీద కేసులేసి వాటినైతే ఖచ్చితంగా వారి మీద ఆ యొక్క హోటళ్లను మూసివేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది ఎవరైతే అనారోగ్యం పాలైన వారు కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందిని బెదిరింపులకు పాల్పడిన యాజమాన్యాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క పిస్తా సెంటరే కాదు, బిర్యానీ సెంటర్లు అయితే కొంత వారు చాలా కాలంగా బిర్యానీ సెంటర్లు నడిపే అవకాశం ఉన్నది కనుక ఖచ్చితంగా ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వారి మీద దాడులు చేసిన సందర్భాలు కూడా ఖచ్చితంగా మనకు కనబడుతున్నాయి. ఒకవేళ ఆ యొక్క హోటల్ కానీ లేకుంటే బిర్యానీ సెంటర్లు కానీ అక్కడ చాలా మంది అంటే అందులో పని చేసేవారు చాలా మంది ఉంటారు కనుక ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఈ యొక్క చికెన్ బిర్యానీలో ఈ పురుగు వచ్చింది లేకుంటే ఈ యొక్క బొద్దింక వచ్చిందని అక్కడ ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా అలాంటి వారి మీద కూడా దాడులు చేసిన సందర్భాలు అయితే ఖచ్చితంగా మనకు సోషల్ మీడియాలో చూసినాం. ఇలాంటి హోటల్ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాటిని మూసివేసే విధంగానైతే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే అలాంటి కేసులు అయితే నమోదు చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రజల ప్రాణాలైతే ప్రభుత్వానికి లేకుంటే అధికారులకు చాలా ముఖ్యం. ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడైతే కొంతమంది వాంతులు చేసుకుని చనిపోయిన సందర్భాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ యొక్క పిస్తా సెంటర్ మీద అయితే కఠిన చర్యలు తీసుకొని అలాంటి పిస్తా బిర్యానీ సెంటర్లు ఎక్కడెక్కడే ఉన్నాయో ఖచ్చితంగా వాటినైతే మూసివేసే విధంగానైతే అధికారులు అయితే చొరవ చూపాలనైతే ఈ యొక్క వినియోగదారుల ఫోరం అదే విధంగా ప్రజా సంఘాలు ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. రైట్, మొత్తంగా హైదరాబాద్లో పిస్తా హౌస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది పిస్తా హౌస్కి సంబంధించిన బిర్యానీ మీదే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ అలాంటి పిస్తా హౌస్లో విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు అందులో చాలా విస్తుపోయే నిజాలైతే బయటకు రావడం జరిగింది. అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం కనిపించడం, అక్కడ ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో ఆ ప్రాంతం పరిశుభ్రంగా లేకపోవడం, అదేవిధంగా తిన్న బిర్యానీలో బొద్దింకలు రావడం, ఎలుకలు తిరగడం, ఇలాంటి ప్రదేశం చాలా అపరిశుభ్రంగా ఉందంటూ కూడా అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. దాదాపు ఒక 26 పిస్తా హౌస్ల్లో తనిఖీ చేస్తే కనుక దానికి సంబంధించి 23కి సంబంధించి అసలు బాలేదని వచ్చింది. దానికి సంబంధించి అధికారులు శాంపిల్స్
కెమికల్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే ఇంకా రావాల్సింది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బాసిత్ చెప్పండి. అంతర్రాష్ట్రంగా కాకుండా అంతర్జాతీయంగా పేరు పొందిన పిస్తా హౌస్ అంటేనే నోరు నుంచే రుచులు ఉంటాయి. అందులో మంచి భోజనం దొరుకుతుంది, వేడి వేడి బిర్యానీ దొరుకుతుంది. మసాలా దట్టించిన మసాలాతో పిస్తా హౌస్ లో అన్ని రకాల వంటకాలు బాగా ఉంటాయని చెప్పి పేరుగాంచింది. కానీ ఆ పేరుగాంచిన పిస్తా హౌస్ ఆ పిస్తా బిర్యానీ ప్రాణాలు హరించే విధంగా రెడీ అయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా పిస్తా హౌస్లు పేరుతోని చాలా హోటళ్లు వెలిచాయి. ఈ హోటళ్లలో గతంలో కన్నా క్వాలిటీ ఉన్నదా లేదా అని చెప్పడితే దాని మీద రైడ్ చేసిన అధికారులే చెప్తున్నారు. దీంట్లో క్వాలిటీ లేదు, అన్ని రకాల ఇబ్బందులే ఉన్నాయి. దీంట్లో వంటకాల దగ్గర వంటశాల అయినా సరే వాళ్ళు వాడే మసాలాలు కూడా, వాళ్ళు చేసే వంట పాత్రలు కూడా పాచిపోయిన పాత్రలు, పాటు కత్తిరించే కత్తులు కూడా చిలింపట్టిన కత్తులు ఉన్నాయి. దాంతోనే వీళ్ళు కూరగాయలు పోస్తుంటారు. దీంట్లో ఎలాంటి నాణ్యత లేదని చెప్పి వెల్లడించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ వెల్లడైన నిజాలు కూడా చాలా మొదటి ముక్క టేస్ట్గానే ఉంటుంది, కానీ రెండో ముక్క స్పైసీగా ఉంటుంది, ఇక మూడో ముక్క వామిటింగ్ వచ్చేస్తుంది అనే విధంగా ఈ పిస్తా హౌస్ బిర్యానీ ఉంది. ఆ ముక్కలు ఎక్కడో కాదు, ద ఫేమస్ హౌస్ పిస్తా హౌస్ అని చెప్పుకోవచ్చు. బిర్యానీ తింటే రోగాలు కొని తెచ్చుకోవాలంటే పిస్తా హౌస్ బిర్యానీలోని బిర్యానీ చూడడానికి గుమంగలు నోరించే రుచులు పైకి మాత్రమే ఇవి కనిపిస్తాయి. లోపల చూస్తే మాత్రం అంత అపరిశుభ్రత. అక్కడ తయారు చేసే బిర్యానీ తింటే ఇక అంతే, ఆ ప్రాణాలు కూడా గోవిందా, రోగాలు కొని తెచ్చుకునే అది పిస్తా హౌస్ అని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ పిస్తా హౌస్ లో మనం చూసేది బయట మాత్రమే అలంకారప్రాయంగా ఉంటుంది తప్ప లోనికి వెళ్తే చూస్తే ఎవరైనా భోజనం చేస్తారా? ఇక్కడ చూసిన వాళ్ళు మన ఇంట్లో ఉన్న పాత్రలను కొంచెం కనీసం దాన్ని పాచి పడితేనే దాన్ని 10 సార్లు కడుక్కుంటాం, కానీ అందులో అలాంటి ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా పిస్తా గుమగుమలు తయారు చేస్తుంటారు. కానీ పిస్తా హౌస్ లో బిర్యానీతో పాటు హలీం కూడా చాలా ఫేమస్. ఇది అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు రికార్డు స్థాయిలో వీళ్ళు పేర్లు ముద్రించుకున్నారా లేకపోతే డబ్బులు ఇచ్చి బ్రాండ్ కొనుక్కున్నారా అని చెప్పి ఇక్కడ ప్రజల్లో చర్చలం అవుతుంది. ప్రస్తుతం అయితే ప్రజలు కూడా దాని మీద ప్రజా సంఘాలు కూడా దాని మీద విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి హోటళ్ల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ అధికారులు దీన్ని ఎందుకు వదిలేస్తున్నారు? అన్ని హోటళ్లను కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఈ గుమగుమలు, రుచులు, వాసనలు కానీ బిర్యానీ టేస్ట్ అంటూ ప్రచారం చేసుకుంటాయి. దాన్ని చూస్తుంటే ముందు చూస్తే అన్ని అద్దాల హోటళ్లు, అద్దాల్లో ఉన్న ఈ మేడలో ఉన్న ఈ అద్దాల హోటల్లో వెనకాల దాగి ఉన్న వాస్తవ పరిస్థితులు ఏందో అని చెప్పి కూడా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రస్తుతం అయితే అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఈ బ్రాండ్ ఉన్న హోటల్ను ఎందుకు వదిలేస్తున్నారు? బ్రాండ్ పేరుతో ఏమైనా దీని వెనకాల ఏం కొనసాగుతుంది? దీని మటన్ ఎక్కడి నుంచి వస్తుంది? దీంట్లో ఉన్న మసాలాస్ ఎక్కడి మసాలాస్? ఈ మసాలాస్ కు ఏమైనా వేరే సింథటిక్ మసాలాస్ ఏర్పాటు చేసి అలా కలుపుతున్నారని కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ల్యాబ్కు తీసుకెళ్లి టెస్ట్ చేయించిన తర్వాత అధికారులు వెల్లడిస్తున్న ఈ విషయాలపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ హోటల్ పిస్తా హోటల్ అంటే పేరుకే పిస్తా హోటల్ తప్ప దానిలో ఉన్న కిచెన్ లో ఉన్న మూలాలు చూడాల్సిందే. ఆ మూలాల్లో ఎలాంటి వస్తువులు వాడుతున్నారు, అసలు దీనికి ఈ నిబంధనల ప్రకారం ఈ హోటల్ నడుస్తున్నాయా లేవా అని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సంఘాలు కూడా విరుచుకుపడుతున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్. మొత్తంగా అయితే ఇంత అపరిశుభ్రంగా ఉన్న పిస్తా హౌస్ లో బిర్యానీ తింటే ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిందేనని, అది పిస్తా హౌస్ కాదు రోగాల దిబ్బ అని ఈ విషయాలు తెలిసిన పలువురైతే విమర్శిస్తున్నారు. పిస్తా హౌస్ లో బిర్యానీ తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్లేనని, నోరూరుస్తుందని, ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు తినకూడదని భోజన ప్రియులను ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఇలాంటి ప్రదేశాలకు బయట ఫుడ్ తినే వాళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇది వర్షాకాల సీజన్ కూడా. సో ఏ హోటల్ తప్పితే ఆ హోటల్కి వెళ్ళి ఇలాంటి అపరిశుభ్రంగా ఉన్న ఫుడ్ తినడం వల్ల అనారోగ్యాల పాలు కావడం తథ్యం. సో ప్రతి ఒక్కరు కూడా భోజన ప్రియులైనా కాదు, ఎవరైనా సరే బయట ఫుడ్ తినేవారు కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.